వైసీపీ నేత సజ్జల ఎస్టేట్ లో అటవీ భూముల కబ్జాపై మరోసారి సర్వేకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కడప ఆర్డీఓ, డీఎఫ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సర్వే చేయనున్నాయి. 52.40 ఎకరాల అటవీ భూముల కబ్జాపై సర్వే జరగనుంది. ఏబిఎన్ కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు సర్వేకు ఆదేశించారు. వైసీపీ నేత సజ్జల ఎస్టేట్ లో అటవీ భూముల కబ్జాపై మరోసారి సర్వేకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలు కడప ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయచంద్రిక జగన్ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఇక్కడ కడప నగర శివారులో శ్రీకాకుళం మండల పరిధిలో ఒక ఎస్టేట్ ఉంది, సజ్జల ఎస్టేట్ అనే పేరుతో. ఈ ఎస్టేట్ లో మొత్తం భారీగా భూ కబ్జాలు జరగడం అనేది ముందు గత నెలలో గుర్తింది. అందుతోటి ఏబిఎన్ రెండిట్లో కూడా వరుస కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఫారెస్ట్ భూమి తీసుకునేది 52.5 ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ ఎస్టేట్ లో కలుపుకోవడం జరిగింది. అలాగే మరి కొంత డీకేటీ కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. సో ఇదంతా వెలుగులోకి రావడంతో గత మాసంలోనే మనం వరుస ఆంధ్రజ్యోతిలోనే ఏమైనా వరుస కథనాలు వచ్చాయి. దీంతో అప్పట్లో సర్వే కూడా చేశారు. అయితే అరకొర సర్వేక్షణ ప్రభుత్వానికి దౌడొచ్చి మళ్ళీ మరోసారి సర్వేకి ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇప్పుడు కడప ఆర్డీఓ, డిఎఫ్ఓ నేతృత్వంలో ఒక బృందాన్ని, ప్రత్యేక కమిటీని వేయడం జరిగింది. ఇదంతా క్షుణ్ణంగా లోతుగా విచారించి అసలు ఆ ఎస్టేట్ లో, ఎందుకంటే ఆ ఎస్టేట్ భారీగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ అటవీ భూములను చాలా భారీ స్థాయిలో, అంటే జగన్ కు ఇరుపులపాయలు ఏదైతే ఈ ఎస్టేట్ ఉందో దానికి తగ్గట్టుగా వేలాది ఎకరాలు ఎస్టేట్ అది. కాబట్టి అది అడవిలో, శేషాచలం అడవిలో ఉంది కాబట్టి అది లోతుగా విచారించి మొత్తం శేషాచలం అడవుల్లో ఎంత భూ కబ్జా చేశారు, ఈ 55 ఎకరాలే కాకుండా ఇంకా ఏమన్నా భూ కబ్జా చేశారు, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, లోతుగా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు ఆదేశించేందుకు ఈ రోజు సర్వే మొదలైంది. జస్ట్ వెళ్ళడం జరిగింది అక్కడికి అధికారులు. సో ఈ రోజు రేపు 2 రోజులు సర్వే జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సర్వే క్షుణ్ణంగా విచారించిన తర్వాత సజ్జల ఆ కుటుంబ సభ్యులపైన అలాగే అది మొత్తం రద్దు చేయడమే కాకుండా వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.